నేను మామూలుగానే బాత్రూమ్ కడిగేది. నేను చిన్నప్పటి నుంచి బాత్రూమ్ కడగడం ఇదేంటైతే అరే నీ అబ్బా నాకు ఎన్ని ఏమీ లేవు. బాత్రూమ్ కడిగినా, బస్ స్టాండ్ లో కడిగినా, రైల్వే స్టేషన్ కడిగి అవును వేపించుకుంటా. ఏముంది, బట్టలు కూడా ఇప్పేస్తా కావాలంటే బిగ్ బాస్ కోసం. ఏమన్నా చేస్తా బిగ్ బాస్ కోసం. మరి నువ్వు నేను చెప్పు, నువ్వు ఏమన్నా మొన్న బాత్రూమ్ క్లీన్ చేస్తా అన్నావు లేదు నువ్వా? ఈ పాప అనేది నిజంగా ఈ అమ్మాయి అనింది. బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఎన్ని చేసినా సరే బిగ్ బాస్ ని ఎన్ని చేసినా సరే ఎవరు ఆపలేరు దాన్ని. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది అది. కాబట్టి ఈ అగ్ని పరీక్ష అంటే ఇంట్రెస్ట్ నాకు బాగా. నాకు చిన్నప్పటి నుంచి నాకు బిగ్ బాస్ అంటే నాకు ఇంట్రెస్ట్ బాగా, ఫుల్ ఇంట్రెస్ట్ నాకు. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక పెద్ద గేమ్ అది. అది లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసే గేమ్ అది. 3 నెలల్లో 100 రోజుల్లో రియాలిటీ మొత్తం బయటికి తీసే గేమ్ ఏది అది బిగ్ బాస్. అదే మరి అలాంటప్పుడు దేనికి చూడాలి? నిజం చెప్పాలంటే అదే మళ్ళీ చెప్పు. నువ్వు చూడవు కానీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందా లేదా? టీఆర్పీ రేటింగ్ పెరిగిందా లేదా చెప్పు. సరే భయ, ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూడవు, నువ్వు చూడవు అన్నావు, నువ్వే ఆపగలుగుతుంది. మనం ఆపగలుగుతాం? రాణిస్తారు వాళ్ళ అనపుర స్టూడియో గేట్ కాడికైనా కొట్టితో వేసుకునే వాళ్ళు బయటికి. నువ్వెంత, నీ బతికెంత, తిన్నాడికి దిక్కు లేదు. ఆ మాటలో నాయన ఏడుపు వస్తున్నాయి ఆ మాటలు ఏంటుంటాయి. ఓళ్ళే కాదు బయట జనం కూడా అంతే. ఎవడో ఒకటి పరిస్థితి బాగాలేకపోతే ఎవడో ఒకటి గెలకతానే ఉన్నాడా ఎక్కడ పోయినా కూడా. 4 వీడియోలు చెప్పేవాడి చాలు, ఏడకు పోయినా ఎవడో ఒకటి గెలకడమే. గుండు ఉందని గుండుకి దీనికి ఆ సంబంధం. పోనీ ఎంటుకలు పడిందే ఒక్క అమ్మాయి అన్న, మరి ఏం ప్రయోజనం? కాబట్టి కాలు అడ్డం పెట్టినా, చెవులు అడ్డం పెట్టినా ఎవరు అమ్మాయిలు పడరు. నేను చెప్పేది అలా కూడా ఫైనల్గా బిగ్ బాస్ చూడాలనిపిస్తే చూడు, లేదా మాని అంతే. అంతేగాని నువ్వు పోయి ఏం చేయలేవు కదా వాళ్ళని. అది కోట్లు పెట్టి తీయేస్తున్నారు. అది ఎవరైనా సరే బిగ్ బాస్ పోయి ఆపమనం, ఎవరైనా సరే బిగ్ బాస్ని ఆపమనం చూద్దాం. అది ఎవరి వల్ల కాదు, అది దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని ఎన్ని చేసినా సరే, ఎన్ని చేసినా సరే బిగ్ బాస్ని ఎన్ని చేసినా సరే ఎవరు ఆపలేరు దాన్ని. ఏదో ఆపు చూద్దాం పో. నువ్వు కూడా, నువ్వు ఆఖరికి నువ్వు కూడా అది జరగని పని లేదు. చనిపోయి అంటని చేస్తారు వాళ్ళు. బిగ్ బాస్ అనేది టెక్నిక్గా అక్కడ డాక్టర్లను పెట్టి, వాళ్ళని పెట్టి, సైంటిస్టులను పెట్టి క్లారిటీగా తెలియట్లేదు నీకా? మీకు బుర్ర లేదు అనుకోవడం, మీకు ఏదో మీరు నాలో గుడి చేసుకోవడం. మీరు కూడా బుర్ర సగం పని చేస్తుంది, మీకు బుర్ర లేదు మీకు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో డాక్టర్లు, దాంట్లో అదే సైకాలజిస్ట్ డాక్టర్లు, ఎవరు సైకాలజిస్ట్ డాక్టర్లు అలాగే అందరూ ఉంటారే. సరే నువ్వు అనుకుంటావు అంతే, నేనేం చేసేది. ఇంకా నువ్వు ఇక్కడ చేసి ఏమంటావు? లేరు అంటావు, ఉన్నారంట. నేను ఏదో ఒకటి దానికి సంబంధించినోడు, దాన్ని ఎలా చేయాలి ఏందనేవాడు అందరూ ఉండాలి అక్కడ. ఎవరో ఒకరు ఉన్నారులే తీసి పక్కే. టెక్నికల్గా బిగ్ బాస్ షోని ఎలా లేపాలో, ఎలా చేయాలో అందరూ ఉండరు అక్కడ. మనిషి దాంట్లో చచ్చిపోవడం అనేది జరగదు, అది పని. ఇప్పుడు ఈ పాప ఏమంటుంది, బిగ్ బాస్లో చచ్చిపోతారేమో ఎవరన్నా అంటుంది. జరగరు, సావరు. ఇప్పుడు దాకా ఇన్ని బిగ్ బాస్లు ఇలా 9 అయినాయి, పోయారా ఎవరన్నా? మరి దేనికి? అది కరెక్ట్గా ఉంటుంది. అది నేను ఫైనల్ చెప్పేది ఒకటే, చూసే చూడలేదు మానేసేయాలి అది. మరి నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? నేను కూడా నీలాగా ఏదో చేద్దాం. నేను చెప్పాలంటే మనం బిగ్ బాస్లో ట్రై చేసాం అందరం, మనకు అది రాలా. అది రాలేదు కడుపు మనతో బాత్తో మాడుతున్నారు తప్ప ఇక్కడ ఒక్కరు నిజంగా వీళ్ళు మాడుతున్నారు చెప్పండి. ఇలా మనసులోంచి వస్తుంది అదే. అవును, నువ్వు అది చూడకపోతే మానేసి ఛానల్ మార్చి వస్తే పోతా. నేను బిగ్ బాస్లో ట్రై చేసా, నాకు అది రాలేదు. అది అందరూ చేసేది చేస్తా, నన్నే చేయమంటావు? అవును చేస్తా. నేను మామూలుగానే బాత్రూమ్ కడిగేది. నేను చిన్నప్పటి నుంచి బాత్రూమ్ కడగడం, వంట చేయడం, అంటులు తోవడం, బట్టలు ఉతకడం అవన్నీ చేస్తున్నా చిన్నప్పటి నుంచి. దాంట్లో కొత్త ఏముంది? నాకు అవన్నీ ఏమీ లేవు. బాత్రూమ్ కడిగినా, బస్ స్టాండ్లో కడిగినా, రైల్వే స్టేషన్ కడిగి అవును వేపించుకుంటా. ఏముంది, బట్టలు కూడా ఇప్పేస్తా కావాలంటే బిగ్ బాస్ కోసం. ఏమన్నా చేస్తా బిగ్ బాస్ కోసం. మరి నువ్వు నేను చెప్పు, నువ్వు ఏమన్నా మొన్న బాత్రూమ్ క్లీన్ చేస్తా అన్నావు లేదు నువ్వా? ఈ పాప అనేది నిజంగా ఈ అమ్మాయి అనింది. ఇంకొక ఆమె వచ్చి ఏమేమో మాడుతుంది. ఆమె వచ్చి కూడా అంటుంది ఏమని, రావాలి నాకు దాంట్లో ఛాన్స్ రావాలి, నేను ఆడ పోయారంటే అది చెప్తా ఇది చెప్తా మారస్తా, నాకు ఆడ బ్రెయిన్ ఉందంటది.
కానీ అంటే ఏమని అర్థం వాళ్ళు ఎవరికి రాలా ఈ రోజు అది రాలేదని వీళ్ళు కడుపు మనతో మాడతారు అందరు వీళ్ళు ఓయమ్మ దారుణం అదే షోది దారుణం అదే ఓయమ్మ అన్నీ ఓయమ్మ దారుణం అన్న అదే కానీ వీళ్ళకి వస్తే ఛాన్స్ వస్తే వీళ్ళు మాట్లాడరా వీళ్ళందరూ సేఫ్ అయిపోతారు అంతా ఇదే జరిగేది అవన్నీ కుదరవు మరి అలాంటప్పుడు దేనికి పోతున్నావు 4 రోజులు ఉండే పర్లేదు ఒక రోజు ఉండే పర్లేదు అన్నావు కదా మరి అది వెళ్ళినా గెలవలేము అన్నప్పుడు డ్రాప్ అయిపోవచ్చు కదా ఇంకేదైనా పని చెయ్యి డబ్బుల కోసం లేదా నీకేమైనా డబ్బులు లేకపోతే ఇట్టి డబ్బులు ఏమన్నా ఎవడు వాళ్ళకి దిక్కులేదు కాబట్టి పాపం అదే కొంతమంది డబ్బులు ఎక్కువైన వాళ్ళేం మెసేజబుల్ షోనే కరెక్టే నేను చెప్పేది ఫస్ట్ అరే నువ్వే అన్నావు నువ్వే క్వశ్చన్ వేసావు నువ్వే ఆన్సర్ వేసుకున్నావు నేను ఫైనల్గా చెప్పేది ఒకటే మీరందరూ బిగ్ బాస్లో ట్రై చేశారు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజం ఇది కాబట్టి ఈ రోజు మీరు కడుపు మనతో మాట్లాడలు ఎక్కువైపోయినారు అది చూడు అది 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 అవును రావాలనుకోవడం తప్ప ఒక మాట రావాలనుకోవడం తప్ప నాకేం ఇస్తాను అదే మరి మిగతా వాళ్ళందరూ డబ్బు ఇచ్చి చూస్తారు పోయి మరి వాళ్ళకేమో డబ్బులు ఇస్తారు వాళ్ళు యాక్టర్లా ఈ రోజు సినిమా ఉంది 300 టికెట్ 100 రూపాయల టికెట్ ఆ టికెట్ పెట్టి కొని చూసావు మరి వాళ్ళకి ఇచ్చారు డబ్బులు ఇచ్చారా మాట్లాడు చెప్పు నాకు అమ్మాయిలో ఇంకా అగ్ని పరీక్షనా ఉప్పల బాలు వచ్చేసాడు కదా ఉప్పల బాలు సరే ఇంతవరకు చూడలే ఒక ఇద్దరు అమ్మాయిని చూసా ఒక ఇద్దరు అమ్మాయిని చూసా రాజకుమారి అనే అమ్మాయి చూసా ఎవరు ఝాన్సీ అంట ఆమె చూసా ఇంకొక యాంకరా అబ్బా ఏముందరు నాయన యాంకరా ఆహా అలాంటి ఆమె కదా తీయరా ఛాన్స్ అబ్బా ఏం మాట్లాడుతుంది టప్ప 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 డైలాగులు కాబట్టి టాలెంట్ ఉంటే పోవాలి దానికి ఏ టాలెంట్ లేకుండా ఏమీ లేకుండా బిగ్ బాస్ కు పోతానంటే ఎట్ట వస్తుంది ఛాన్స్ దాకా మాధురి రాథోడ్ బాగుంటా అన్నాడు మాధురి రాథోడ్ దొరికిపించండి అన్న ఇప్పుడేమో యాంకర్ బాగుంది అంటాడు ఏం చేస్తాడో వీడు నేను ఎప్పుడు దొరికిపించాను రా లేదు బాగా చూడదు గుండు చేసుకున్నాను నేను మాధురి రాథోడ్ ఎవరో నాకు తెలీదు నిజంగా ఇంతవరకు నాకు ఈ మధ్య ఫేమస్ చూస్తున్నా ఆమె ఎవరో నాకు నిజంగా తెలీదు